హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది కదా, ఇమీడియట్గా లైక్ బటన్ ప్రెస్ చేసి మీ మిత్రులందరికీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. చెప్తే వాళ్ళు ఒక 4-5 వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక మన దేశ న్యాయ చరిత్రలో ఒక అరుదైన శిక్ష, 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష విధించిందండి. చాలా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇటువంటి ఘటన జరగల. ఏకంగా 9 మంది పోలీసులకు ఇటువంటి ఘటన జరగల. దేశవ్యాప్తంగా పోలీసు శాఖను ఒక్కసారిగా అప్రమత్తం చేసి దేశ ప్రజలను కూడా నిర్ఘాంతపోయేలా చేసింది. దానికి కారణం ఏంటంటే, లాకప్లో ఉన్న తండ్రి కొడుకులను పోలీసులు అత్యంత పాశవికంగా దారుణంగా కొట్టారు. పోలీసుల దెబ్బల వలన ఆ తండ్రి కొడుకుల మెదడు నాళాలు చిట్లిపోయి వాళ్ళు మరణించారు. సో అందుకని హైకోర్టు సుదీర్ఘంగా ఈ కేసును విచారించి 9 మంది పోలీసులకు కూడా ఉరిశిక్ష విధించింది. తమిళనాడులోని సత్తాన్కులంలో పోలీసు కస్టడీలో తండ్రి కుమారుడు మృతి చెందిన కేసులో 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తూత్తుకుడి జిల్లా సాత్తాన్కులంకి చెందిన జయరాజ్, ఆయన కుమారుడు ఫెన్నిక్స్ అనుమతించిన సమయం దాటినా సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచి ఉంచారని పోలీసులు ఇద్దరిని స్టేషన్కి తీసుకువెళ్లారు. రాత్రంతా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ కేసును సుమోటాగా విచారణకు తీసుకొని సిబిఐకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్, పాల్దురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వెయిల్ముత్తు, సామిదురైలపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై జిల్లా మొదటి సెషన్ కోర్టులో జరుగుతోంది. నిందితుల్లో ఒకరైన ఎస్ఐ పాల్దురై అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 9 మందిని దోషులుగా గుర్తిస్తూ ఈ నెల 23న కోర్టు తీర్పునిచ్చింది. జడ్జి ముత్తుకుమారన్ సోమవారం దోషులకు శిక్షలను ప్రకటించారు. దేశ చరిత్రలో అసలు ఇంత దారుణం ఎప్పుడూ జరగలేదు. పోలీసులకు ఇంత కఠిన శిక్ష ఎప్పుడూ జరగలేదు. జరగాల్సిందా కాదా అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఎందుకంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే, 2020 జూన్ 20వ తేదీన 2020 జూన్ 19వ తేదీ దేశవ్యాప్తంగా కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో ఉంది. ఆ టైంలో తండ్రి జయరాజుకు అక్కడ ఒక సెల్ ఫోన్ దుకాణం ఉంటే లాక్డౌన్ సమయంలో కూడా అతని సెల్ ఫోన్ దుకాణం తెరిచి ఉంచారు. దాంతో పోలీసులు అతన్ని అక్కడ ప్రశ్నించి ఇమీడియట్గా స్టేషన్కి తీసుకువెళ్ళారు. అప్పుడు కుమారుడు ఫెన్నిక్స్ కూడా వెళ్ళాడు. ఏమండి, మా నాన్నగారిని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, బయటకు విడిపించండి అంటే అక్కడ కుమారుడిని కూడా లోపల పెట్టి ఆ రాత్రి అంతా చితక్కొట్టారు. ఎందుకు కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, లాక్డౌన్లో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి అంత దారుణంగా కొట్టారన్నమాట. సో ఆ కేసులో పోలీసులు కోర్టు ఉరిశిక్ష విధించింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష, దాంతోపాటు బాధిత కుటుంబానికి 1.4 కోట్లు చెల్లించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందనమాట. ఇక మరో గుడ్ న్యూస్, అమరావతికి రాజముద్ర. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అమరావతి చట్ట సవరణ బిల్లు ఉంది కదా, చట్ట సవరణ 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి అందులో 2024 జూన్ 2వ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా చేరుస్తూ సవరణ చేశారు కదా, ఆ బిల్లుకు రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేశారు. నిన్న సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దాంతో మన రాష్ట్ర రాజధాని చట్టపరంగా 2024 జూన్ 2వ తేదీ నుంచి మన రాష్ట్ర రాజధాని అమరావతి, అంతకుముందు హైదరాబాద్. సో ఇప్పుడు రాజధాని ఏదయ్యా అంటే అమరావతి. కాలర్ ఎత్తుకొని తలెత్తుకొని గర్వంగా చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రేపో మాపో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కదా, ఇంకో ఏడాది 2 ఏళ్లలో. అప్పుడు అమరావతి పేరుతో ఒక లోక్సభ నియోజకవర్గం వస్తుంది, అమరావతి పేరుతో 2, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వస్తాయి. అప్పుడు రాజకీయంగా కూడా ఆ ప్రాంతానికి ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నమాట, ఒక బ్రాండ్ స్థిరపడిపోద్ది. మేబీ దురదృష్టవశాత్తు వైసీపీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్లో వాళ్ళు మావిగన్ అనేది మళ్ళీ కేంద్రంలో వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే మావిగన్ పేరుతో చట్ట సవరణ చేసినా చేయొచ్చు. అది మన రాష్ట్ర ప్రజల దురదృష్టం కావచ్చు, వాళ్ళ అధికారంలోకి వస్తే.
సో అది జరిగింది. ఇక వినువీధిలో అల్లంత దూరానికి అత్యంత ఎక్కువ దూరం పయనించిన మానవ సహిత యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు. చందమామ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం. 1 కాదు 2 కాదు, ఏకంగా 53 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత మానవులు నిండైన చందమామను అత్యంత సమీపం నుంచి కల్లారా వీక్షించారు. చంద్రుని చుట్టి వచ్చేందుకు ఈ నెల 1న 4 వ్యామగాములతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 యాత్ర భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో మానవాళి చరిత్రలో సరికొత్త రికార్డు స్థాపించింది. భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన మనుషులుగా వీరు చరిత్ర సృష్టించారు. అలాగే యుద్ధానికి సంబంధించిన అంశం చూసుకుంటే ఈరోజు నైట్ మేము ఇరాన్ మీద అటాక్ చేస్తాం, రేపు పొద్దున్న కల్లా ఇరాన్ని భూస్థాపన చేసేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇంకొన్ని గంటలే సమయం మిగిలింది. హర్మూజ్పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్ గడువు. 45 రోజుల కాల్పుల విరమణకు ఈజిప్టు, పాక్, తుర్కియా ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు, 26 మంది మృతి. సో ఇరాన్ మీద భీకరమైన దాడులు కొనసాగాయి నిన్న. అండ్ ఇరాన్ మాత్రం కాల్పుల విరమణకు అస్సలు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. అది యుద్ధానికి సంబంధించిన అంశం. సో మనం ఈ అంశాల వరకు చూసుకుంటే ఇదిగోండి, ఒక్క రోజులో ఇరాన్ అంతం, ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో ఆక్రమించుకోగలం, ఆ పని నేటి రాత్రికే జరగవచ్చు అని డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించిన అంశం కూడా మనం చూడొచ్చు. సంధికి ఒప్పుకోకపోవడం నిరాశపరిచింది, భారీ మూల్యం తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఎంతమంది కమాండర్లను చంపినా మా స్థైర్యాన్ని దెబ్బతీయలేరు, మా సైనికులు మరింత పౌరుషంతో పోరాడతారు. ఖమేనీ శాశ్వత శాంతికి హామీ ఇస్తేనే కాల్పుల విరమణ అన్న ఇరాన్. 10 షరతులతో పాకిస్తాన్ ద్వారా అమెరికాకు సంధి ప్రతిపాదన. చర్చలంటూనే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు. IRGC నిఘా విభాగాధిపతి సహా 25 మంది మృతి. ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయి బ్యారెల్ $111 చేరింది. సో ఇక్కడ యుద్ధానికి సంబంధించి అలాగే అమరావతి రాజధాని చట్టబద్ధత అనే అంశం ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఇదిగోండి, 9 మంది పోలీసులకు మరణశిక్ష. 1 కాదు 2 మరణదండనలు, 140 కోట్ల జరిమానా కూడా. సాత్తన్కులం తండ్రి కొడుకు లాక్డౌన్ కేసులో ఆ మదురై కోర్టు సంచలన తీర్పు అనేది ఇలా హైలైట్ చేసుకొచ్చారనమాట. సో ఈ పక్కన పెడితే ఈనాడులో నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్న పల్లెను వేడని ఫ్లోరైడ్ పోతాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మార్కాపురం జిల్లాలో కనిగిరి కావచ్చు, అండ్ చేమకుర్తి పక్కన ఆర్సీపురం అనే విలేజ్ కావచ్చు, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా అండ్ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాలు ఇట్లా ఫ్లోరైడ్ భూతం గురించి ఈనాడులో సెపరేట్గా ఒక వార్త రాశారు. రాష్ట్రంలో 7 ఉమ్మడి జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాస ప్రాంతాలు ఉన్నాయంటండి. అందులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 117, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 116, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 34, కడపలో 18, చిత్తూరులో 11, గుంటూరులో 6, మొత్తం 341 ఆవాస ప్రాంతాలు ఇక్కడ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుగా మార్కాపురం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపల్లికి చెందిన 55 ఏళ్ల కోల దాలయ్య ప్రతి అడుగు నొప్పితోనే మొదలవుతుంది. కూలి పనులకు వెళ్ళే ఆయనకు ఇప్పుడు 2 అడుగులు వేయడమే కష్టమవుతుంది. 15 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగిన కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న తగ్గని ప్రభావం. రక్షిత నీరు కరువై బోర్లే దిక్కు. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయితేనే శాశ్వత పరిష్కారం. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పలు చోట్ల మంచానికే పరిమితమవుతున్న బాధితులు. ఇది ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ. నీటిలో గ్రౌండ్ వాటర్లో భూగర్భ జలాలే అక్కడ దిక్కు. అక్కడ ఏంటంటే వేరే బోర్లు కానీ ఇంటింటి కుళాయిలు కానీ ఉండవు. భూగర్భ జలాలు గ్రౌండ్ వాటరే తోడి ట్యాంకర్లో ఇంటింటికి సప్లై చేస్తారు. సో అందులో స్ట్రాన్షియం అండ్ సిలికా లాంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి లోపలికి వెళ్ళి మూత్రపిండాలను నాశనం చేస్తాయి. అలాగే ఫ్లోరైడ్ మూలకాలు కూడా ఎక్కువగా ఉన్న కారణంగా ఫ్లోరైడ్ సమస్య కూడా వస్తుంది. పశ్చిమ ప్రకాశంలోను అండ్ నెల్లూరు, అనంతపురం ఈ ప్రాంతాల్లో ఇవి ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఈనాడులో హైలైట్ చేశారు. జల్ జీవన్ మిషన్ నిజంగా జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయితే మాత్రం ఇది కొంత బెనిఫిట్ ఉండొచ్చు. అండ్ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ కృష్ణానది వాటర్ శ్రీశైలం నుంచి వెలుగొండ అక్కడికి వస్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో 15 లక్షల మందికి అదే తాగునీరు అవుతుంది కాబట్టి అది కొంత బెనిఫిట్ ఉండొచ్చు. ఇక నదుల అనుసంధానంతో సీమ సస్యశ్యామలం. జల సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం.
అమరావతి ఒక్కటే రాజధాని, రాష్ట్రానికి ద్రోహం చేసిన వారే మావిగన్ అంటున్నారు. యాడికిలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించారనమాట నీటి భద్రత కార్యక్రమాన్ని. 100 రోజుల ప్రణాళిక ఉంది కదా, 100 రోజుల పాటు నీటి భద్రత ఉత్సవాలు నిర్వహించబోతున్నారు కదా కార్యక్రమాలు. దానిలో భాగంగా నిన్న సీఎం గారు అనంతపురం జిల్లా యాడికిలో ఒక సభలో పాల్గొని దానికి సంబంధించిన ప్రణాళికలను దిశానిర్దేశం చేస్తూ నదుల అనుసంధానం ద్వారానే రాయలసీమ సస్యశ్యామలం అవుద్ది, అది మేము చేసి చూపిస్తాము. అలాగే వచ్చే ఏడాది పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాము, పోలవరం ఫలాలు కూడా సీమకు అందేలా చేస్తాము అని చెప్పారనమాట. అలాగే ఇదే కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో కూడా ఆయన భేటీ అయ్యారు. తాడిపత్రిలో ఇంకా ఓటమి అంటూ ఉండకూడదు, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ గెలవాలి, కూటమి వాళ్ళే ఇక్కడ గెలవాలి, దానికి సంబంధించి మీరు అందరూ కూడా వర్క్ చేయండి అని చెప్తూ అక్కడ ఎమ్మెల్యే పనితీరు రిపోర్ట్ని బహిరంగంగా వినిపించారు. ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అని. వేసవిలో వాన బీభత్సం, నిన్న మామూలుగా లేదండి అసలు వాన. అమ్మో, ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాల. ఒక 20 నిమిషాల పాటు బీభత్సమైన గాలి, మామూలు గాలి కదా అసలు. అసలు బిల్డింగులు ఉంటాయా లేదా అనేంతగా. మన స్టూడియో బయట కూడా అల్లకొల్లాలం జరిగింది. చాలా చోట్ల చెట్లు పడిపోయాయి, అండ్ రేకుల షెడ్యూల్లో రేకులు ఊడి బయటకు వెళ్ళిపోయాయి. కొన్ని స్తంభాలు వణికాయి, ఊగాయి, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, ఎక్కడికక్కడ వైర్లు నేలకూలాయి. నిన్న హనుమాన్ జంక్షను, తాళ్లరేవు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి అకాల వర్షం సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల పిడుగులు పడి మొత్తంగా 9 మంది చనిపోయారు. మరికొన్ని చోట్ల తీవ్ర గాలులకు చెట్లు నేలకూలాయి, రహదారులు జలమలమయ్యాయి. వర్షం కారణంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు ఉరుములతో కూడిన వర్షానికి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విజయవాడలో అయితే వర్షం పడలేదు, కానీ కొంత కాసేపు గాలి వేసింది. కానీ గన్నవరంలో కూడా వర్షం పడింది, హనుమాన్ జంక్షన్ వరకు పడింది. విజయవాడలో అసలు పడలేదు నిన్న సాయంత్రం వర్షం. ఇక గూగుల్ డేటా సెంటర్కు 28వ తేదీన శంకుస్థాపన అంటండి. మేబీ 29వ తేదీన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది నాదే, నేనే తీసుకొచ్చాను, వాళ్ళు క్రెడిట్ చోరీ చేశారు అంటారు. లేదా ఈలోగా అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు ఆ 2 రోజుల ముందు ఆ రోజు శంకుస్థాపన జరగడానికి ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి అది మేమే తీసుకొచ్చామని కబుర్లు చెప్తారనమాట. వినడానికి, దాన్ని ప్రచారం చేయడానికి సాక్షి రెడీగా ఉంటుంది. దాని మీద డిబేట్ పెట్టడానికి సాక్షి జర్నలిస్టులు మన ప్రసాద్ గారు రెడీగా ఉంటారు. అండ్ దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేయడానికి ఆ బ్యాచ్ ఆఫ్ సోషల్ మీడియా బ్యాచ్ కూడా రెడీగా ఉంటారు. కానీ గూగుల్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారో అందరికీ తెలుసు. గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన 28వ తేదీ జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ. హాజరు కానున్న గూగుల్ క్లౌడ్ సీఈఓ, ఇతర ప్రముఖులు. 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడి. ఉత్తరాంధ్ర పంట పండింది. కరెక్ట్గా నెల రోజుల కిందటే, ఒక 20 రోజుల కిందటే ఆర్సెలర్ మిత్తల్కు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడేమో గూగుల్ డేటా సెంటర్. ఈ రెండు కలుపుకుంటే 2,75,000 కోట్ల భారీ పెట్టుబడి. ఉత్తరాంధ్ర, రెండు కూడా ఉత్తరాంధ్రలోనే. కడలూరు మత్స్యకారులతో జీవనోపాధికి గండి. 10 ఏళ్లుగా 2 రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం. ప్రకాశం జిల్లాలో సమావేశమైన 5,000 మంది మత్స్యకారులు. పట్టుపోయిన బోర్లలోకి మళ్లీ నీళ్ళు వచ్చాయి. సీఎంకు వివరించిన పెండేకల్లు రైతులంతా. కాలువ ద్వారా చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో పట్టుపోయిన బోర్లలోనూ నీళ్ళు వచ్చాయని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పండేకల్లుకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబు వివరించారు. ఇక పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 37 కోట్లు నిధులు అందాయంటండి. కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ గారు చర్చించి కొంత నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక జలధార, జలహారతిని కలెక్టర్లు సవాల్గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కార్యక్రమాన్ని 100 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ఈ 100 రోజుల పాటు కూడా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు కూడా రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేయాలి, దాని రిజల్ట్ చూపించాలి అని చెప్పారు. ఇక 28,500 మంది విఏఓలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ ప్రారంభించిన మంత్రి కొండపల్లి. తితిదే అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి 2,500 కోట్లు దాటిందంటండి. సీఎం గారు చెప్పారు. వాటమి అనే మాట వినిపించకూడదు, చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళండి,
తాడిపత్రి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు. అమరావతికి సరికొత్త వెలుగులు, చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా, కేంద్రం సహకారంతో మరింత జోరుగా పనులు. సో ఒకవైపు అమరావతి చట్టబద్ధత కారణంగా చాలామందిలో భరోసా వచ్చింది, పెట్టుబడులు అండ్ సంస్థలు ఏమైనా పెద్ద పెద్ద సంస్థలు రావడానికి మార్గం సుగమమైంది. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఆ అమరావతి విషయంలో ఒక భయాన్ని, ఒక అభద్రతను అలాగే కొనసాగించడానికి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చి మీది అమరావతి మాది మావిగన్, మీరు ఇప్పుడు పొరపాటున అక్కడ పెట్టుబడులు పెట్టినా సంస్థలు తీసుకొచ్చినా మేము వస్తే రాజధానిని మార్చేస్తాం అనే భయాన్ని ఆ జనంలోనూ పెట్టుబడిదారుల్లోనూ ఉంచారు. అందుకే మావిగన్ అనేది తీసుకొచ్చారనమాట. సో భవిష్యత్తులో వైసీపీ వస్తే మాత్రం రాజధాని మారుద్ది అనేది స్పష్టం. ఆ విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నమాట. రాజధాని అమరావతి సాకారానికి కూటమి ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ ప్రభుత్వం దెబ్బతీసిన బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించి పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పాదుగొల్పింది. అమరావతి చట్టబద్ధతతో మరింత భరోసా కల్పించింది. ఈ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో పాటు గెజిట్ కూడా విడుదలైంది. కేంద్రం రాష్ట్రంలోని ఒకే కూటమి అధికారంలోకి ఉండడంతో ఢిల్లీ నుంచి ఆశించిన మద్దతు అందుతోంది అని ఇప్పుడు ఎంతెంత ఖర్చుతో ఏమేమి చేస్తున్నారు అనేది అమరావతికి సరికొత్త వెలుగులు అనేది ఇచ్చారండి ఇక్కడ. తర్వాత అమ్మలగన్న అమ్మకు అమరావతి సారే పాదయాత్రగా ఇంద్రకీలాంధ్రకి రాజధానికి చట్టబద్ధతతో మొక్కులు తీర్చుకున్న మహిళలను. అతి ప్రవేశాలకు వయసు అడ్డంకి, 1వ తరగతిలో చేరాలంటే 6 ఏళ్ళు నిండాల్సిందేనంటున్న సిబిఎస్ఈ బోర్డు. 17 మందికి ప్రవేశాలు నిరాకరించిన రాజమహేంద్రవరంలోని ఓ పాఠశాల. కరెక్టే, మనకి అలవాటు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంగన్వాడీకి పంపిస్తారు. 3 ఏళ్ళు వచ్చిన వెంటనే నర్సరీలో జాయిన్ చేసేస్తారు. సో 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చేసరికి 1వ తరగతికి వచ్చేస్తారు. కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 ఏళ్ళు వస్తేనే 1వ తరగతిలో జాయిన్ చేయాలి. సిబిఎస్ఈ బళ్ళు ఒప్పుకో, లేకపోతే 1వ తరగతిలో చేరాలంటే 6 ఏళ్ళు నిండాల్సిందే. కానీ మన తల్లిదండ్రులకి ఇక్కడ 5 సంవత్సరాలు వచ్చేసరికి 1వ తరగతిలో చేర్చేయడం అలవాటు. అందుకని చాలా స్కూల్స్ ప్రవేశాలు నిరాకరిస్తున్నాయి. ఇక సర్కారు సాయం 10,80,210 రూపాయలు. ఊపిరితిత్తుల సంస్థతో సతమతమవుతున్న బాధితురాలకి దాతల సాయంతో పాటు సర్కారు సైతం స్పందించిందంటండి. 46 లక్షలు ఖర్చు అవుతాయంటే ప్రభుత్వం 10,80,000 ఇచ్చిందంట. ఇక కాలువలోకి దూసుకెళ్లిన కారు భార్యాభర్తలు జల సమాధి. ఉగ్రమూలాల కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు. శ్రీకాకుళం గ్రేడ్ 3 లైబ్రరీల నియామకాల్లో అక్రమాలపై చర్యలు. అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తిరుమల కుమార్కి నిర్బంధ పదవి విరమణ. దేశ భవిష్యత్తును మార్చే శక్తి భాజపా. ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. రాష్ట్రాలను కబ్జా చేయడం కూడా బీజేపీకి బాగా తెలుసు. రాష్ట్ర రాజకీయాన్ని కబ్జా చేస్తారు రాష్ట్రాలని. మీన్స్ ఆరోగ్యకర వాతావరణం, నాణ్యమైన ఆహారం, అన్ని సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో అమలు. అసలు ఈ వార్త ఈనాడులో రాయడానికి సిగ్గుపడాలి. సంక్షేమ వసతి గృహాల్లో ఆహార కల్తీ కారణంగా వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన హాస్టల్స్లో సరైన ఆహార నాణ్యత లేని కారణంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక 3-4 చనిపోయారు. అటువంటి అంశాలను వదిలేసి అటువంటి వాస్తవాలను బయటకు తీసుకురాకుండా అదిగో బాగుంటుంది నాణ్యమైన ఆహారం ఇచ్చేస్తారు అమలు చేయబోతున్నారు అని చెప్పి రాశారు. చూద్దాం ఈ అమలు చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. రిజల్ట్స్ బాగుంటే ఇదే కావాలి అందరికీ కూడా. కానీ ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి సమస్యను రాసి అప్పుడు సొల్యూషన్ రాయాలి. మా నాన్నను రాళ్లతో కొట్టి చంపేశారు. 5 ఏళ్ల బాలుడి సమాచారంతో గ్రామస్తులు ఉలికిపట్టు రాత్రంతా అడవిలోనే అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుండగా అడవిలో నుంచి ఓ బాలుడు ఏడుస్తూ పల్లెకు వచ్చాడు. మా నాన్నని ఎవరో చంపేశారంటూ గ్రామస్తుల ముందు గుక్కపట్టి ఏడ్చాడు. ఆ చిన్నారి చెప్తున్న తీరు అతని భయాన్ని గమనించిన గ్రామస్తులు బాలుడిని తోడుకొని అడవిలోకి పయనమయ్యారు. 5 ఏళ్ల ఆ బాలుడు అడవిలో తన తండ్రిని హతమార్చిన ప్రదేశానికి గ్రామస్తులను తీసుకువెళ్ళగా అక్కడ బేతావహ దృశ్యానికి వారంతా చూసి హతులయ్యారు. వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త కుమారుడిని వదిలేసి నరసింహంతో కలిసి వచ్చేసింది. ఆమెను వెతుకుతూ 15 రోజుల క్రితం గాంధీ సందీపుల మండలానికి చేరుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగా జరిగింది. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షిలో చూసుకుంటే కాల్పుల విరమణకు ఇరాన్ ఒప్పుకోలేదు అనే అంశాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. సో ఇది పక్కన పెడితే అక్కడ సమాధానాలు చెప్పలేకే ఎదురుదాడి. రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతి అక్రమాలపై మాజీ సీఎం జగన్ సూటి ప్రశ్నలు.
రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్కే 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి మాట ఏమిటి? ఏమంటే ఆల్రెడీ ఉత్తరాంధ్రలో కళ్ళెదురుగా 2,70,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. ఇంకా అభివృద్ధి ఏంటి అంత పెద్ద ప్రాజెక్టులు వచ్చాక? సో ఇక్కడ 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి భూములు ఇచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే 47,387 కోట్లు అప్పులు చేసి తీర్చడమే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యా. ఇప్పుడు మనం చదువుకుంటాం, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకుంటాం, చదివిన తర్వాత ఉద్యోగాలు వచ్చాక ఆ లోన్ తీరుస్తాము. అంటే ఏంటి? అక్కడ చదువు తల్లిదండ్రులు రూపాయి పెట్టట్లేదుగా, ఆ పిల్లాడే పేరుతే లోన్ వస్తుందిగా, ఆ పిల్లాడే భవిష్యత్తులో తీరుస్తాడుగా. అంటే సెల్ఫ్ ఫైనాన్సే కదా. అమరావతి కూడా అంతే. అమరావతి నిర్మాణానికి అప్పులు తీసుకొని భవిష్యత్తులో అమరావతి నుంచి వచ్చే ఆదాయం ద్వారా అప్పులు తీరుస్తారు. అదే సెల్ఫ్ ఫైనాన్స్. ఇక అప్పులు తీసుకోవడం తప్పు అంటారేంటి? అప్పులు తీసుకొని తీర్చడమే సెల్ఫ్ ఫైనాన్స్. ఈ లాజిక్ ప్లస్ లీగాలిటీ లేకుండా పిచ్చి వార్తలు. అందుకే రోజుకో పిచ్చి వార్త రాస్తున్నారు సాక్షిలో అమరావతి విషయంలో. రోజుకో పిచ్చి వార్త. 2 లక్షల కోట్లు అని ఇళ్ళే లెక్కలేసేస్తున్నారు. 47,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మహా అయితే ఇంకొక 40,000-50,000 కోట్లు సరిపోతాయి. ఆ తర్వాత వివిధ సంస్థలు వచ్చి వాళ్ళు ఖర్చు పెడతారు. ప్రైవేట్ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదుగా, మీరు కట్టుకోండి అని చెప్పి. సో అక్కడ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది కొంత ఉంటుంది, ప్రైవేట్ సంస్థలు పెట్టేది కొంత ఉంటుంది. రోజుకొక ఏడుపు కొట్టు, రోజుకొక పిచ్చి వార్త రాస్తున్నారన్నమాట. ట్రంప్పై మీముల వర్షం. సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు కొటేషన్లతో దాడి చేస్తున్న ఇరాన్ దౌత్య కార్యాలయాలు, కన్సులేట్లు. ట్రంప్పై మీముల వర్షం అని వార్త రాసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీముల వర్షం వస్తుందని రాయట్లేదు. ఎప్పుడుగా సాక్షిలో వార్త రాస్తారని ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని మీములు వస్తున్నాయి? ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ మీములు వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మీములు వస్తున్నది డొనాల్డ్ ట్రంప్ మీద. ఇద్దరు ప్రత్యేకత అది. కాంట్రాక్ట్ కోసం లింగ ప్రదర్శన. ఏపీ జన్కు 5,000 కోట్ల కాంట్రాక్ట్పై కూటమి నేతల కన్ను. కాంట్రాక్ట్ కోసం ఇప్పటికే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక బడా సంస్థ ప్రయత్నం. ఊహించిన విధంగా ఇప్పుడు ఓ మంత్రి తరపున రంగంలోకి లింగా బృందం. ఓహో, మంచి 5,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అండి. ఎవరికి దక్కుద్దో చూడాలి. గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్లాల్సింది నిబంధనలు మార్చి ప్రైవేట్ సంస్థలకు వచ్చేలా చేశారు. సో ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు పోటీ పడుతున్నాయన్నమాట. ఒక మంత్రి గారి తరపున ఒక సంస్థ, మరొకరి తరపున మరో సంస్థ లంచాలు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది ఆసక్తికరమైన వార్త సాక్షిలో రాసింది. ఇక ప్రాణాలపై పిడుగు. రాష్ట్రంలో 8 మంది మృత్యువాత, ఇక 9 మంది పోలీసులకు ఇది చెప్పుకున్నాం. ఖజానాపై ప్రత్యేక ఖజానాపై విమానం మోతని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం అద్దె కోసం 109 కోట్లు చెల్లించారనేది సాక్షిలో హైలైట్ చేశారు. సో 2024-25 సంవత్సరంలో 54.41 కోట్లు, 2025-26లో 54.63 కోట్లు అంట. సో 2026-27లో మరో 54 కోట్లు, అంటే సంవత్సరానికి యావరేజ్గా 54.5 కోట్లు ఖర్చు అవుతోంది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం. అది సాక్షిలో హైలైట్ చేశారు. ఇక పవన్, లోకేష్ కూడా ప్రత్యేక ఫ్లైట్లలోనే ప్రయాణాలను రాశారు. వాళ్ళ ప్రత్యేక ఫ్లైట్లలో ప్రయాణాలకి ప్రభుత్వ నిధులు కాదు, వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతోనే హైదరాబాద్ వెళ్ళొస్తున్నారు, ప్రత్యేక విమానాలు ఎక్కుతున్నారు. నారా లోకేష్ గారు కూడా సొంత డబ్బులతోనే వెళ్ళొస్తున్నారు. అది మర్చిపోకూడదు. ఇక సర్కారు నమ్మక ద్రోహం. పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం 25,220 రూపాయలు మాత్రమే. మరి ఇది షాకింగ్ అండి. ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకి అయితే పిడుగా ఇది. గ్రామ పంచాయతీల రీకేటగరైజేషన్ సమయంలో 28,250గా నిర్ధారణ. గత ఏడాది నవంబర్లో జీవో 5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలు 3 వర్గాలుగా వర్గీకరణ, 3వ గ్రేడ్కు మారిన 5వ కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు. అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో అభినందన సభ. తాజా ఉత్తర్వుల్లో బేసిక్ వేతనం 28,280 రూపాయల నుంచి 25,220కి కుదింపు. సర్కారు నిర్వాహకంతో ఏకంగా 8,500 మంది పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం. సో ఇదండి, వాళ్ళకు వేతనం పెరగకపోగా తగ్గుతోంది. బేసిక్ వేతనం కూడా తగ్గించారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇక కడప రిమ్స్లో దారుణంగా ఆలంఖాన్పల్లిలో ఓ యువకుడి గంజాయి బ్యాచ్ బెదిరింపులు. నిలదీసిన బాధితుడి తండ్రి పెద్ద దస్తగిరి. ఆ మరుసటి రోజు ఏకంగా బాధితుడి ఇంట్లో దూరిదాడి, 3 గాయాలు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకొని పోయిన. కనీసం ఆసుపత్రికి వరకు వెళ్లేందుకు భద్రత కల్పించాలని కోరినా వినిపించుకొని ఖాకీలు. చేసేది లేక చికిత్స కోసం సొంతంగా బాధితులను రిమ్స్కి తీసుకువెళ్లిన పెద్ద దస్తగిరి విషయం తెలుసుకొని ఏకంగా రిమ్స్కే వెళ్ళి గంజాయి బ్యాచ్ వీరంగం. అమ్మో, బీహార్లో ఉన్నామా, పశ్చిమ బెంగాల్లో ఉన్నామా చూడండి.
గంజాయి బ్యాచ్ హాస్పిటల్కి వెళ్ళి చంపేశారంట. ఇది ఒక దారుణమైన వార్త. సో ప్రభుత్వం ఇటువంటి జరగకుండా చూసుకోవాలి, అప్రమత్తం అవ్వాలి, దానిలో వాస్తవం ఏంటో కూడా చూడాలి. ఇక మన అమెరికన్ విద్యార్థి నాయకురాలుగా జాత్యాహంకారపై పోరాడిన రెనీ సంపత్కు సమస్యల మూలాలు తెలుసు, ఆమె సమస్యలపై అలుపెరగని పోరాటమో తెలుసు. వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన దక్షిణాసియా తొలి మహిళగా ఆమె నిలిచారు. ఇక నిరంతర నైపుణ్యాభివృద్ధి విజయానికి కీలకమని చెప్పి గవర్నర్ గారు మాట్లాడిన అంశాలు ఇచ్చారు. ఇక 9వ తేదీ వరకు పాలసీ 2026 దరఖాస్తు గడువు పెంచుతున్నారు. ఇది ఒకటి రాశారండి సాక్షిలో. సాక్షిలో అంశాలు ఇంకా చూసి పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతిలో జాబిల్లి చెంతకు ఆర్టిమిస్ వెళ్ళిన అంశం చెప్పుకున్నాం. ఇక కోస్తాలో పిడుగులు అండ్ అమరావతి రాజధాని అండ్ జలహారతి ఈ యుద్ధం ఇవన్నీ చెప్పుకున్నాయి. ఇక కొత్తగా 96 కోర్టులు వస్తున్నాయంట రాష్ట్రానికి. ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి, 1730 మంది నూతన సిబ్బంది కూడా ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ. సో రాష్ట్రానికి కొత్తగా 96 కోర్టులు వస్తున్నాయి. ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది ఒక అంశాన్ని ప్రచురించారు. ఇక రాష్ట్రానికి మరిన్ని హెచ్పివి వ్యాక్సిన్లు రాబోతున్నాయంటండి. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 1,14,512 మంది బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్లు వేశారు. ఇంకో 1,90,000 డోసులు పంపించిందంట కేంద్రం. ఇక వైసీపీ విష వ్యూహాలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వికృత క్రీడ. వీకెండ్ కామెంట్లో వ్యాఖ్యలపై రాద్ధాంతం. ఎండి రాధాకృష్ణపై వైసీపీ నీచ దోషంలో నేడు ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముట్టడికి పిలుపు. మావిగన్ రచ్చ నుంచి దృష్టిమారం చేస్తున్నాం. ఏబిఎన్ ఆర్కే గారు మొన్న ఆదివారం వచ్చిన కొత్త పలుకులో వైసీపీని చాలా గట్టిగా కెలికారు. దాంతో వైసీపీ నాయకులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అండ్ కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని దుర్భాషలాడారు, గట్టిగా తగులుకున్నారు. దాంతో ఈరోజు ఆంధ్రజ్యోతి ఆఫీసులను కూడా ముట్టడించాలని వైసీపీ పిలుపునిచ్చింది. సో అది వైసీపీ విష వ్యూహాలు అని ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. ఇక వేగంగా విముక్తి, 22A కలెక్టర్ అధికారాల వికేంద్రీకరణ, వీటిలో కొన్ని చేసి కొన్ని ఆర్డీఓలకు బాధలేనిపోయి. సో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములను త్వరగా బయటికి తీసుకురావడానికి చేస్తున్నారు. ఇక పిల్లలు తగ్గిపోతున్నారు, రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటు. పాపం అండి, ఇది చాలా పిల్లల్ని కనాలండి, తప్పనిసరి పరిస్థితి. లేకపోతే మన రాష్ట్రంలో వృద్ధ జనాభా పెరిగిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి భయం నిజమవుద్ది. సో పిల్లల్ని కనాలని అందుకే చంద్రబాబు గారు చెప్తున్నారు. 2.1 నుంచి 1.5% తగ్గిన చిన్నారులు, ఇద్దరు కూడా వద్దనుకుంటున్న జంటలు, బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల చేరికలు, ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో కనిపించిన గ్రోత్. సో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల జనాభా తగ్గిపోయి వయోధికులు ఎక్కువైపోతున్నారు. ఇది రాష్ట్రానికి నష్టం చేస్తుంది. హాస్టళ్లకు సౌరశక్తి, 2 ఏళ్లలో నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్. 2 రాష్ట్రాల్లో గాలి మార్పు. తమిళనాడు ఎన్డీఏ, కేరళలో యూడీఎఫ్ విజయం. కేరళలో యూడీఎఫ్ గెలుస్తుంది అంటండి. అంటే పినరయి విజయన్ హ్యాట్రిక్ ఉండదన్నమాట. ఇక తమిళనాడులో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. కానీ తమిళనాడులో ఎన్డీఏకి అవకాశం ఉండదేమో, చూడాలి. ఇక అసోంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం, బెంగాల్లో స్వల్ప ఆధిక్యంలో టీఎంసీ, మ్యాట్రిక్ సంస్థ సర్వేలో వెల్లడి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తే బెటర్, అక్కడ కొంత పరిస్థితి మారుతుంది. లేకపోతే అది ఇంకా ఒకప్పటి ఉత్తరప్రదేశ్ లానే ఉండిపోద్ది పశ్చిమ బెంగాల్. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. ఆంధ్రప్రభలో కూడా సేమ్ అవే, వేరే సెపరేట్ వార్తలు లేవు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో కంటెంట్ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా 7:30 కల్లా రిలీజ్ చేస్తున్నాము. సో ఈ టైం విషయంలో నాకు కమిట్మెంట్ ఉంది. మీరు కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించాలా బాధ్యత తీసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.